హలో అండి. వెల్కమ్ టు ది ఛానల్ పవర్ యోగా అండ్ డైట్. మరి ఈరోజు హెల్త్‌కి సంబంధించి మరొక ముఖ్య విషయం అనేది మీకు చెప్పబోతున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంచి మంచి విషయాలు మన ఛానల్ మీద అప్లోడ్ చేస్తూ ఉన్నాము. యోగా, తర్వాత సింపుల్‌గా చేసేటువంటి ఆసనాలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ సింపుల్‌గా చేసేటువంటి ఆసనాలు, తర్వాత సింపుల్‌గా డైట్, ఇంట్లోనే ఉండి వెయిట్ లాస్ అయ్యేదానికి డైట్ ఇవన్నీ గూడా చెప్పడం జరుగుతుంది. నేనొచ్చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా టీచర్‌ననమాట. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా పొందండి. మరి చూడండి, మనం ఈరోజు చాలా చాలా సమస్యలనేది చూస్తూ ఉన్నాము బయట సమాజంలో. ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకుంటూ కింద పడ్డారంటే గానీ పెయిన్ వచ్చేస్తుంది. ఎక్కడో చోట కాళ్ళల్లో, మోకాళ్ళ దగ్గర గానీ, కింద గానీ, అరికాళ్ళ దగ్గర గానీ పెయిన్ వస్తా ఉంటది. ఏమీ జరిగి ఉండదు. చిన్నగా ఊరకట్ల పడినేసరికే నొప్పొచ్చేస్తా ఉంటదనమాట. తర్వాత పెద్దవాళ్ళు అంటే 30+ అయిన వాళ్ళు, 30+ అయిన వాళ్ళు కూడా చిన్నగా ఏదైనా గూడా నడుస్తూ అట్లా కాలు బెనికినా గానీ, కూర్చొని పైకి లేసేటప్పుడు అట్లా అన్నా గానీ మోకాలు పట్టేస్తా ఉంటది. ఇంకా 50+, 60+ అయిన వాళ్ళ సంగతయితే చెప్పనక్కర్లేదు. మోకాళ్ళ నొప్పులు ఎక్కువున్న వాళ్ళదైతే. వాళ్ళు మరి ప్రతిరోజు భోజనమైనా మర్చిపోతారేమో గానీ, ఆ మోకాళ్ళ నొప్పులు, పెయిన్స్ ఉండేవాళ్ళు టాబ్లెట్‌లేసుకోవడం మర్చిపోరనమాట. అంత భయంకరంగా, అంత తీవ్రంగా ఉంటాయి మరి మోకాళ్ళ నొప్పులు. అది బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇంత పెయిన్ అనుభవించే వాళ్ళు కూడా వాళ్ళు ఎటువంటి యోగా చేయలేరు కదా! మరి వాళ్ళు సింపుల్‌గా ఆసనాలు చేసి ఏ విధంగా నొప్పి అనేది తగ్గించుకోవాలి? అంటే 10 టాబ్లెట్లు ఏసుకునే బదులు కనీసం వాటిని 5 టాబ్లెట్లుగా, కనీసం 2 అలా తగ్గించుకుంటూ రావచ్చనమాట. సింపుల్ ఆసనాలు చెప్తాను చూడండి ఈ వీడియోలో నేను. మోకాళ్ళ నొప్పులు తగ్గేటందుకు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్‌గా ఉండేటువంటి ఆసనాలు. ఎంతటి పెయిన్ ఉండే వాళ్ళైనా, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ ఆసనాలు చేయొచ్చనమాట. మరి ఏంటి ఆసనాలని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతున్నారా? నేను చెప్పాను కదండీ, ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను. ఏదైనా మనము యోగా చేసే ముందు, ఆసనాలు చేసే ముందు ఖచ్చితంగా మనం ధ్యానము, ప్రాణాయామం అనేది చేయాలనమాట. అది మనకు ఆసనాలు చేసేటందుకు శక్తినిస్తది. కాబట్టి అందుకోసం నేనిక్కడ ధ్యానం చేసి తర్వాత ప్రాణాయామం అనేది చేస్తూ ఉన్నాననమాట. మరి ప్రాణాయామము కుర్చీలో కూర్చొని గానీ, సోఫాలో కూర్చొని గూడా చేయవచ్చనమాట. నాకేంటంటే కంఫర్టబుల్‌గా ఉందని కింద కూర్చున్నాను గానీ, ఈ పెయిన్ ఉండేవాళ్ళు కింద కూర్చోలేరు గదా! కూర్చోకూడదు గూడా వాళ్ళు. మరి వాళ్ళేంటంటే చైర్‌లో కూర్చొని ఆ విధంగా ప్రాణాయామం అనేది చేయొచ్చనమాట. మరి ప్రాణాయామం ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదనేది మన ఛానల్‌లోనే వీడియో ఉంది చూడండి ఒకటి. ప్రతిరోజు ఒక 5 ప్రాణాయామాలు చేసినా చాలనమాట. ధ్యానం ఒక 10 నిమిషాలు, ప్రాణాయామం ఒక 15 నిమిషాలు చేస్తే మనకు ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ వస్తుందనమాట. చూడండి, ఇప్పుడు నేను చేసేదొచ్చేసి అక్కడ అనులోమ, విలోమ ప్రాణాయామం అనమాట. కుడి ముక్కుతో గాలి పీల్చి ఎడమ ముక్కుతో వదలడము, ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కుతో వదలడం. స్లోగా వదలాలన్నమాట. అనులోమ, విలోమ ప్రాణాయామాల్లో శ్వాస అనేది చాలా నిదానంగా వదలాలి. ఆ గాలి శబ్దం కూడా, ఆ కదలిక కూడా మన చేతికి, అరచేతికి తగలకూడదనమాట. అంత స్లోగా వెళ్ళాలి గాలి లోపలికి, అంత స్లోగా బయటికి రావాలి. మరి మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూడండి, యోగా టీచర్ అంటే టైట్‌గా షర్ట్లు, ప్యాంట్లు వేసి ఈ విధంగా అంతా చేస్తేనే యోగా టీచర్ అన్నట్టు మనకేంటంటే అలా చేసే వాళ్ళకి
అంటే పర్టికులర్గా పలానా విధంగా చేస్తే యోగా పలాగా క్యూర్ అవుతుంది పలానా జబ్బు మనకు అని క్లియర్ కట్గా చెప్పారనమాట కొన్ని ఛానళ్ళు. ఊరికేంటంటే యోగా అంటే యోగా, ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క రకంగా విచిత్రంగా చేయడము, వాళ్ళకి వ్యూస్ లైక్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మరి అలా ఎలా పడితే అలా చేసేది కాదు కదా యోగా అంటే. ఒక పర్టికులర్ వే అనేది ఉంటుంది యోగా అంటే. ఊరికి ఎలా పడితే అలాగా ఏ ఆసనం చూస్తే ఆసనం అంతా మనం ఇంట్లో చేస్తూ ఉన్నాం అనుకోండి, అది కొత్త సమస్య వస్తుంది, మళ్ళీ మనకు హెల్త్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఎటువంటి సమస్య ఉండేవాళ్ళు ఏ యోగా చేయాలా ఏ యోగా చేయకూడదు అనేది మన ఛానల్లో ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ప్రాణాయామం మనం చేసిన తర్వాత 1 నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు ఖచ్చితంగా మనము ధ్యానం చేయాలన్నమాట 1 నిమిషం పాటు. మళ్ళీ మరుసటి ప్రాణాయామంకు మనం వెళ్ళేసరికి మళ్ళీ మనము ధ్యానం అనేది చేసుకుంటూ ఉండాలి. అట్లా అంటే ప్రాణాయామం మధ్యలో కూడా మనకు విశ్రాంతి అన్నమాట. మరి ప్రాణాయామం అనేది పూర్తయిన తర్వాత మనం 2 చేతులు ఆ విధంగా రబ్ చేసుకొని అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని ఆ వేడి అనేది ఆస్వాదిస్తూ నిదానంగా మనం అరచేతులు చూస్తూ కళ్ళు తెరవాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా సమతలంగా ఒకటి ఏదైనా ప్లేస్ చూసుకొని వెళ్ళకిలా పడుకోండి. మేము కింద కూర్చోలేం కదా, మ్యాట్ కింద వేసుకొని ఏ విధంగా మేము అట్లా చేయాలి అంటే మంచం మీద పడుకొనైనా చేయండి, పర్వాలేదు. సోఫా మీద కానీ మంచం మీద కానీ ఏదైనా చెక్క బల్ల లాంటిది వేసుకొని కానీ అట్లా కంఫర్టబుల్గా మీకు ఎట్లా వీలైతే అట్లా వెళ్ళకిలా స్ట్రైట్గా ఆ విధంగా పడుకొని చూడండి. మోకాల మీద మనం ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ 2 అరచేతులు ఆ విధంగా దాన్ని పట్టి ఉంచి కీలును కదిలే కీలును నెమ్మదిగా మనము కాలు అనేది మెల్లగా రౌండ్గా తిప్పాలి. ఆ విధంగా మళ్ళీ తర్వాత ఆపోజిట్ సైడు మీకు అక్కడ పెయిన్ తెలుస్తూ ఉంటుంది. అట్లా అనేటప్పుడు పెయిన్ తెలుస్తూ ఉంటుంది, కలుక్కు అంటూ ఉంటుంది, కానీ ఓర్చుకొని చేయండి. మనకి మోకాల నొప్పులు ఎందుకు వస్తాయంటే కదలిక లేకపోవడం వలన. చాలా రోజుల పాటు మనం ఏం పని లేకుండా ఊరికే కాళ్ళు వేలాడేసుకుని అట్లా కూర్చోవడం కానీ, అంటే కనీసం వాకింగ్కి వెళ్ళడానికి కూడా తీరిక లేకపోవడం కానీ, ఆసనాలు చేసే తీరిక లేకపోవడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే కదలిక లేనప్పుడు అక్కడ మనకు నీరు ఊడుతుందన్నమాట. చెడ్డ నీరంతా కూడా కూడుకుంటుంది మోకాళ్ళల్లో. మనకి ఏ విధంగా అయితే మనకి ఇంట్లో కుట్టు మిషన్ ఉందనుకోండి, దాదాపు అందరిళ్ళల్లో ఉంటుంది కదా. కుట్టు మిషన్ అనేది ఒక 6 నెలల పాటు మీరు అట్ట పక్కన పెట్టేసేయండి, ఏమి చేయొద్దు అసలు, దాన్ని తగలద్దు అసలు. ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. వెంటనే మిషన్ అనేది వర్క్ చేయదు. అప్పుడప్పుడు ఆ మిషన్కి పని చెప్తుంటేనే మిషన్ బాగుంటుందన్నమాట. అదే విధంగా సేమ్ మన బాడీ కూడా అంతే అన్నమాట. ఏ పార్ట్ను మనం ఎక్కువ కదలిక లేకుండా ఉంచుతామో అక్కడ మనకు చెడ్డ నీరు అనేది కూడుకొని పెయిన్ వచ్చేస్తుంది. తర్వాత చూడండి, మీకు చూస్తుంటే అర్థమైపోతుంటుంది ఆసనం అనేది సింపుల్గా అన్నమాట. చూడండి, వెళ్ళకిలా పడుకొని చేతులు అలా పెట్టుకొని నెమ్మదిగా కాలు పైకి లేపి సైకిల్ తొక్కినట్లుగా అన్నమాట, ముందుకి వెనక్కి. అంటే నిదానంగా, మరీ అంత వెనక్కి లాగలేము అంటే నెమ్మదిగా ట్రై చేస్తారండి, ఒకటే రోజు అవసరం లేదు. ఇట్లా ప్రతిరోజు చేస్తున్నారనుకోండి పెయిన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ప్లస్ మోకాళ్ళలో గుజ్జు రావడం కూడా మళ్ళీ జరుగుతుందన్నమాట. చూడండి, కాలు ఆ విధంగా పూర్తిగా వెనక్కి లాక్కొని మడిచి మెల్లగా ముందుకు సాగదీసి కాలును మళ్ళీ వెనక్కి లాగుతూ ఆ విధంగా చేయాలన్నమాట. సడన్గా వచ్చిన మోకాల నొప్పి అయినా, ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న నొప్పి అయినా, ఏ నొప్పి అయినా కూడా ఈ ఆసనాలతో పక్కాగా తగ్గుతుందండి. చెయ్యండి, ఒక నెల రోజుల పాటు చేయండి, మా వీడియో పెట్టుకొని చూసుకుంటూ.
అయినా కూడా మాకు 10% కూడా తగ్గలేదు అంటే కామెంట్ చేయండి. తర్వాత ఎలా ఎలా తగ్గుతుందో అనేది నేను మీకు చెప్తానన్నమాట. పక్కాగా తగ్గుతుందండి. కరెక్ట్‌గా చేయాలైతే. ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా చేయాల. పెయిన్ ఎక్కువ ఉండేవాళ్ళు తగ్గాలంటే. ఒక రకంగా పెయిన్ ఉంది మాకు పర్వాలేదన్నా కూడా మీరేంటి ఖచ్చితంగా చేయాలి. స్టార్టింగ్‌లోనే సొల్యూషన్ వెతుక్కోవాలి గదా! ఏ సమస్యకైనా. కొంచెం వస్తుందిలే పర్వాలేదులే, తట్టుకోగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం, మళ్ళీ చూద్దాము అనేసి ఉండకూడదనమాట. ఎందుకు సమస్యని పెంచి పోషించడం మనము? కాబట్టి మొదట్లోనే చేసుకోవాలి. అసలు ఏ పెయిన్, మోకాళ్ళ నొప్పి లేకపోయినా కూడా ప్రతిరోజు ఈ ఆసనాలు చేస్తున్నారనుకోండి, మీకు ఎప్పటికీ మోకాళ్ళ నొప్పులనేది రాదింకా. కాబట్టి ఎన్ని మేలో చూడండి మనకు యోగా వల్ల. లాభాలే గాని యోగా వల్ల నష్టాలు అస్సలు ఉండవండి. ఓపిక చేసుకొని చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకొక విషయం అండి, చాలామంది యోగా ఛానల్ అనేది చూస్తూ ఉంటారు, లైక్ చేస్తుంటారు, షేర్ చేస్తుంటారు. చెయ్యరన్నమాట వాళ్ళు. యోగా చెయ్యరు, జస్ట్ చూస్తుంటారు అంతే. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది చూడండి, కళ్ళు చూసి చూడాల్సిన దానికంటే ఎక్కువ చూసి కళ్ళు దెబ్బతింటాయి. తర్వాత శరీరం చూసి అక్కడ నొప్పులు అనేది స్టార్ట్ అయిపోతాయి. సరే చూడండి, ఈ విధంగా నేను చేసే విధంగా మీరు వీడియో అనేది ఆన్లో పెట్టుకొని సేమ్ నేను ఏ విధంగా అయితే కాళ్ళను మడిచి ఎలా అయితే రౌండ్గా తిప్పుతున్నానో చూడండి, 0 రావాలన్నమాట. కాలు రౌండ్గా తిప్పడంలో మనకు 0 సర్కిల్ అనేది మనకు కనిపించాలి. అంత రౌండ్గా కాలు అనేది తిప్పాలన్నమాట. ఇట్లా 10 టైమ్స్ లేదంటే 15 టైమ్స్ చేయండి. అన్నిసార్లు చేయలేమంటే 1 టైం, 2 టైం, 3 టైమ్స్ ఇట్లా పెంచుకుంటే వెళ్ళండి. కనీసం 10 సార్లు ఇట్లా చేసుకుంటే ఒక్క 1 వీక్‌లోనే చూడండి మీకు ఎంత రిజల్ట్ వస్తుందంటే అంత రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నీ పెయిన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి మరీ చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే 90% అసలు కదిలించలేనంతగా వాళ్ళకు. మరి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే, కొంచెం ఆ నొప్పి తగ్గితే వాళ్ళు చేసేదానికి వీలుంటుంది కాబట్టి కొంచెం నొప్పి తగ్గించుకొని తర్వాత చేయండి. మరి నొప్పి ఎలా తగ్గుతుంది అంటే, దానికి కూడా మా దగ్గర ఒకటి ఆయిల్ ఉందండి, పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇదే ఛానల్లో నేను ఒకటి అప్లోడ్ చేశాను, వీడియో చూడండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. పెయిన్ రిలీఫ్ ఆయిల్ మీరు ఒక 10 డేస్ దాన్ని వాడి తర్వాత మీరు ఆసనాలు చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు నెమ్మదిగా కాలు రౌండ్ తిప్పుతూ ఆ విధంగా నిదానంగా చేయండి. చూడండి ఎంత హైట్ కావాల్సింటే అంత హైట్ కాలు పైకి పోనివ్వండి, స్ట్రైట్గా పోయి మళ్ళీ పూర్తిగా డౌన్ అయిపోవాలి, పూర్తిగా స్ట్రైట్ వెళ్ళాలి. నెమ్మదిగా ట్రై చేయండి. చూడండి, ఏ డాక్టరు కూడా మోకాలు నొప్పి వస్తుంది అనగానే పట్టండి ఖచ్చితంగా మీరు ఎక్స్రే తీయించుకోవాలని ఎక్స్రే తీసేస్తారు. ఫస్ట్ ఎక్స్రే అయిపోయిన తర్వాత ఇదేంటి దాంట్లో పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయింట్మెంట్ లాంటిది ఏదో రాసిస్తారు, పెయిన్ వస్తే అది రాసుకోమని. పెయిన్ కిల్లర్స్ రాసిస్తారు, కాల్షియం టాబ్లెట్ రాసిస్తారు. వేరే ఏమీ చెప్పారండి. అసలు హాస్పిటల్స్లో మీరు వెళ్ళినారంటే కానీ అసలు చేతులారా మన జీవితం నాశనం చేసేయమని మన హెల్త్ని అంతా కూడా వాళ్ళ చేతుల్లో మనం డబ్బులు పెడతాం. నెలకు 2,000, 3,000, 5,000 అంటే డబ్బులు ఇచ్చి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం ఏంటండి, నాకు అర్థం కాదు అసలు. కాబట్టి ఓపిక చేసుకొని యోగా చేసుకోండి ఇంట్లో. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఏమన్నా కష్టంగా ఉందా? చెమటలు పడుతున్నాయి చూడండి, చెమటలు పట్టి యోగా మ్యాట్ అంతా తడిచిపోయి భూమి తడిచిపోతుందా? ఏం లేదు కదా. సింపుల్ ఆసనాలు కూడా చేసుకోవడానికి మనం కష్టపడితే మన బాడీ మనల్ని అంతకు మించి 100 రెట్లు కష్టపెడుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఒక యోగా టీచర్కి మాత్రమే తెలుస్తుంది అనమాట యోగా వలన
హెల్త్ అనేది ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా హెల్త్ సెట్ చేసుకోవచ్చు, భవిష్యత్తులో ఏమి రాకుండా వచ్చినా కూడా వాటిని తగ్గించుకునేది, ఇదంతా మన మీద మనకు అవగాహన ఉండాలన్నమాట. పెద్దవాళ్ళం మనం చేస్తున్నాం అనుకోండి ఇంట్లో యోగా, చిన్నపిల్లలు ఆటోమేటిక్గా మనల్ని ఫాలో అవుతారు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అన్న యోగా వైపు అడుగులు వేసేటట్టు మనము చేయాలన్నమాట. మన కోసం మనము 10% చేస్తే పిల్లలు అది అనుసరించి యోగా చేయడం వల్ల వాళ్ళు 90% లాభపడతారు. కాబట్టి ఏమి ఇవ్వాలి చెప్పండి? మనము పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఆస్తి సంపాదించి ఇవ్వాల దండిగా. చూడండి, ఇక్కడ చూడండి, కాళ్ళు ఆ విధంగా 2 కాళ్ళు చేయగలిగితే కానీ చేయండి, లేదంటే ఇదొక్కటి స్కిప్ చేసేయండి, ఏం కాదు. చేయగలుగుతామంటే చేసేయండి. మరి ఎక్కువ పెయిన్ వచ్చి కళ్ళమ్మడి నీళ్లు గారేటప్పుడంతా ఆసనాలు చేయొద్దు. అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత చేయండి. ఏంటండి పిల్లలకి ఏమి ఇవ్వాలి మనం ఆస్తి చెప్పండి? దండిగా ఆస్తి సంపాదించి ఇవ్వాలా? బంగారం తెచ్చిపెట్టాలా కేజీలు కేజీలు? ఏమి ఇవ్వాలి చూడండి? ఆరోగ్యాన్ని ఇవ్వాలి. భవిష్యత్ అంతా కూడా మీరు ఎంత సంపాదించినా ఏం చేసినా ఆ డబ్బులంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి మనము? బ్యాంకుల్లోనా? కాదు. ఎక్కడ పెట్టాలి? హాస్పిటల్లో డాక్టర్ జేబులో పెట్టాలి. ఎంత సంపాదించి ఎక్కడ పెడుతున్నామంటే హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్కి ఇస్తున్నాం. పాపం వాళ్ళు కష్టపడి చదివారు కదా, వాళ్ళకు డబ్బులు రావాలి కదా. అపారమైన దయాగుణం మనది కదా. ఒక డాక్టర్ కుటుంబం బాగుండాలని మనమంతా రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించి యోగా చేయకుండా, డైట్ చేయకుండా, వాకింగ్ చేయకుండా, ఆసనాలు చేయకుండా శుభ్రంగా డబ్బులు ఎత్తిపెట్టి ఎవరికి ఇస్తున్నాం మనము? పోయి డాక్టర్ కుటుంబానికి అందిస్తున్నాం, వాళ్ళ భార్య పిల్లలు హాయిగా ఉండాలని కదా. కాబట్టి అవసరం లేదండి. ఇట్లా సింపుల్గా ఆసనాలు చేసుకోండి, మోకాళ్ళ నొప్పులు అయితే తగ్గుతాయి. చూడండి, చైర్లో కూర్చొని చేసేటువంటి ఆసనాలు అన్నమాట. చూడండి, ఎవరైనా చేయొచ్చు చైర్లో కూర్చొని. మీరు సీరియల్ చూస్తూ ఉంటారు, లేదంటే సినిమా చూస్తూ ఉంటారు, ఎవరితోనైనా కూర్చొని అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఊరికి ఎందుకు కూర్చోవడం? అట్లా కాళ్ళు అనుకుంటా ఉండండి, ఏం తప్పు అవుతుంది? మనమేం తప్పు చేయట్లేదు కదా. చూడండి, మెల్లగా ఆ విధంగా కాలు ముందుకు వెనక్కి ఆ విధంగా అనుకుంటా ఉండాలి. కాలు అదంతకు అది లేదనుకోండి, ఇట్లా మోకాళ్ళ కింద 2 చేతులు వేసుకొని సపోర్ట్ తీసుకొని కాళ్ళను ముందుకు వెనక్కి అట్లా ఆడించండి. శబ్దాలు వస్తాయి. అట్లా అనేటప్పుడు పట 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 శబ్దాలు వస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు అన్నీ మన మోకాళ్ళల్లో కదా. కానీ అదంతా కదలిక జరుగుతున్నట్లు అనమాట. తరతరాలుగా, అంటే తరతరాలు కాదులేండి, కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా కదలిక లేకుండా ఉన్నాయి కదా, అవన్నీ పట్టేసి ఉంటాయి. మనం యోగా చేయడం వల్ల ఏమవుతుంది? కదలిక స్టార్ట్ అయ్యి అక్కడ గుజ్జు ఉత్పత్తి కావడానికి అవకాశాన్ని వెతుక్కుంటాయి అన్నమాట. కాబట్టి చూడండి, ఆ విధంగా 0 చుట్టాలి. బొటన వేలుతో 0 వచ్చేటట్టు రౌండ్గా ఆ విధంగా తిప్పాలన్నమాట. చూడండి, చేతులు తీసేసైనా తిప్పచ్చు కొంతకాలానికి, నొప్పి తగ్గిన తర్వాత. ఇట్లా ఒక 5 రౌండ్లు వేసేయండి చాలు. కాసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 రౌండ్లు, కాసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 రౌండ్లు. ఇట్లా మనము ముందుకొకసారి వెనక్కి ఒకసారి ఆనాలన్నమాట. చూడండి, చిన్న సున్నాల నుంచి చిట్ట చివరికి మనము పెద్ద 0 చుట్టాలన్నమాట. ఎంత పెద్ద 0 చుడతా ఉంటే అంత హెల్దీగా ఉంటుంది మోకాలు. కాబట్టి అస్సలు మోకాల నొప్పి అనేదే మీ జీవితంలోకి రానియద్దనమాట. ఒక్కసారి వచ్చిందా మీ బ్రతుకు బండి ఆగిపోతుంది అక్కడే. గోడలు పట్టుకోవడము, కుర్చీలు పట్టుకోవడము, సోఫాలు పట్టుకోవడము, మనుషులు పట్టుకోవడము, ఆధారం లేనిది నడవలేరు ఇంకా.
కాబట్టి అంత పరిస్థితి తెచ్చుకోవద్దు. బీపీలు షుగర్లు ఎట్టయినా మెయింటైన్ చేసుకోవచ్చేమో కానీ మోకాల నొప్పులు వచ్చినాయంటే ఇంకా మనము 50+, 60+, 70+ అయినట్టే అనమాట. ఇట్లేంటంటే చూడండి, అక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా రోజుకు ఒక 10 నిమిషాలు అలా నొక్కుకుంటా ఉండండి. అది కూడా ఒక కదలిక లాంటిది అవుతుందన్నమాట మోకాళ్ళకు. ఇంకా ఏదైనా ఆయిల్ చెప్పాను కదా, పెయిన్ రిలీఫ్ ఆయిల్, మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మాది నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయండి, మీ అడ్రస్కి మేము కొరియర్ చేస్తాము. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అది. 100కు 100% రిజల్ట్స్ వస్తాయి మీకు. తర్వాత బయట పెయిన్ బామ్ వాడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆయిల్ అట్లా రుద్దుకొని అట్లా రౌండ్గా మోకాలను అట్లా తిప్పుతూ అట్లా చేస్తూ ఉన్నారంటే ఏమవుతుంది, మీకు ఇంకుతుందన్నమాట. అది పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది లోపలికి ఇంకుతుంది. తర్వాత మోకాళ్ళల్లో కూడా కొంచెము కదలిక స్టార్ట్ అవుతుంది. చూడండి, కొంతకాలానికి బాగా నొప్పి తగ్గితే కానీ, లేదంటే తక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోండి. మరి చైర్లో ఓరు కూర్చొని రిమోట్ చేత పట్టుకొని టీవీలు నొక్కుకుంటా లేకుండా కళ్ళు ఆ పక్కకి ఈ పక్కకి గుడ్లు గుడ్లు తిప్పుతా మనమంతా ఏం చేస్తాం? టీవీని మింగేస్తామా ఏమి? కాబట్టి ఏదన్నా ఎట్లన్నా పోనండి, మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి? మనం ఎందుకు ఖాళీ కూర్చున్నాం? టీవీ చూస్తూ చూస్తూ ఈ చిన్న చిన్న ఆసనాలు చేద్దాము, నొప్పి తగ్గించుకుందాము, ఇట్లా ఉండాలన్నమాట. నిరంతరంగా లక్ష్యం వైపు దృష్టి పెట్టుకొని ఉంటే మనము ఖచ్చితంగా మన శరీరం కూడా మనకు సహకరించుతుంది 100%. ఈ చిన్న చిన్న ఆసనాలు కూడా ఈ విధంగా చేస్తూ ఉండండి. పాదాలు ముందుకి వెనక్కి ఆ విధంగా అనడం అనమాట. మరి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసనాలతో పాటు అవగాహన మన ఛానల్ యొక్క ప్రత్యేకత. అది ఒట్టే ఆసనాలు కాదు, వాటి వల్ల ఏమి యూజు, అవి ఎలా ఉపయోగపడతాయి, ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి. చూడండి, ఇంత కూలంకషంగా చెప్పే ఛానల్ మనకు ఉన్నాయి అసలు తెలుగులో. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అట్లా రౌండ్గా సున్నా రావాలి కాలు తిప్పుతుంటే. సున్నా ఎంత పెద్దగా వస్తుంటే అంత బగ అంటూ ఉంటుంది మోకాల్లో. అయినా పర్వాలేదు, చేసేయాలంతే. సున్నా చుట్టాలంటే చుట్టేసేయాలంతే. ఇక మనం నొప్పించొద్దంటే అది నొప్పించకుండా ఉందా మనకు? అది వద్దన్నప్పుడు మనం కూడా ఆసనాలు ఆపకూడదు, చేస్తూ ఉండాలి మెల్లగా. నొప్పిస్తుంది, అది వద్దని చెప్తుందంటే ఆగిపోతే ఎట్లా? మనం చెప్తే అది నొప్పి ఆపదు కదా, ఇంకా ఎక్కువ నొప్పి చేస్తుంది. కాబట్టి ఎప్పుడు మన మాట శరీరం వినాలి, శరీరం మాట మనం వినకూడదన్నమాట. మన మాట మనసు వినాలా, మనసు చెప్పింది మనం వినకుండా ఏం చేయాలి? హుషారుగా ఆసనాలు అనేది చేసుకోవాలి. మరి ఎంతసేపు చేసినా మీరు ఆసనాలు చివరిలో ఒక 5 నిమిషాలు అట్లా ధ్యానంలో ఉండి తర్వాత 2 చేతులు రబ్ చేసుకొని నిదానంగా కళ్ళు తెరచండి. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు కదా రోజు. ఎవరికైనా ఏదన్నా ఆసనం సందేహం ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే అండి, మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలాలలో అట్లా చేస్తే బాగుంటుందని చేశాను, చాలా బాగుంది కదా, చాలా ప్లెజెంట్గా ఉన్నింది నాకు కూడా. మరి మీరు పంట పొలాలలోకి ఏం వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చొని చైర్లో కూర్చొని ఆ విధంగా చేసేసుకోండి. ఓకే అండి, ధన్యవాదాలు. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.